హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వచ్చేసి మనం వెజ్ కట్లెట్ చేసుకుందామండి. ముందుగా ఇక్కడ నేను ఒక 4 ఆలుగడ్డలు తీసేసుకొని ఇలా ఉడికించి పెట్టుకున్నాను. కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. కుక్కర్లో వేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని స్మాష్ చేసుకోవాలండి. మొత్తం మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్మాష్ చేసుకున్నాం కదా, ఇందులో 1/2 కప్పు క్యారెట్ తురుమండి. ఇది క్యారెట్ తురుముకున్న తర్వాత ఇందులో నీళ్ళన్నీ పిండేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇది క్యాబేజీ తురుము. ఇందులో కూడా తురుముకున్న తర్వాత నీళ్లు పిండేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక సిమ్లా మిర్చి అండి, క్యాప్సికమ్ ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే పచ్చి బఠానీలు తీసుకొని నేను ఒక 2-3 నిమిషాలు కొంచెం ఆయిల్ వేసి వేయించుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, మనకు కారం ఎంత తింటామో అంత చూసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ఇందులో 1 టీ స్పూన్ వరకు మిరియాలండి దంచుకొని వేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. అలాగే రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి. వేసి ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఉప్పు కారం మనము ఎంత తింటామో చూసుకొని వేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ వరకు బ్రెడ్ క్రమ్స్ తీసుకుంటున్నానండి. ఇది కూడా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కలిపేసుకోవాలి. ఒకసారి ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు ఏమైనా పడితే వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా, అన్నీ కలిసే విధంగా ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి. టేస్ట్కి మళ్ళీ ఏమైనా పడితే కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలిపి ఇలా పక్కన పెట్టేసుకొని మనం ఆయిల్ వేడి చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇదంతా ఒక పేస్ట్లా కలిపేసుకోవాలి. మరి పల్చగా కాకుండా మరి చిక్కగా కాకుండా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ముద్దని తీసుకొని ఇలా మనం ఎంత సైజు చేసుకుంటామో అంత సైజు తీసుకొని మనకు ఇష్టం ఉన్న షేప్లో చేసుకోవచ్చండి ఈ కట్లెట్స్. ఇలా ఈ విధంగా చేసుకుంటే మొత్తం కూడా ఇలాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రౌండ్గా కూడా చూసారా, ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అన్నీ ఇలా చేసుకొని ఒక ప్లేట్లో ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు అన్నీ కూడా ఈ విధంగా చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇవి తీసుకొని ఇందులో కార్న్ఫ్లోర్, మనం బ్యాటర్ రెడీ చేసి కార్న్ఫ్లోర్లో ఇలా డిప్ చేసుకోవాలండి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత మనం ఈ బ్రెడ్ క్రమ్స్లో ఇలా అన్ని కూడా అద్దుకోవాలి. బ్రెడ్ పౌడర్ అంతా కూడా మంచి కోటింగ్ వచ్చేదాకా ఇలా అద్దుకొని అన్నీ కూడా ఇదే విధంగా
పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఆయిల్ వేడి చేసుకుందాము. ఆయిల్ కూడా వేడైందండి. నేను డీప్ ఫ్రై చేయట్లేదు, షాలో ఫ్రై చేస్తున్నాను. ఇష్టం ఉంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి వేసుకోవాలి. ఈ ప్యాన్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాం కదా, మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఒక 2-3 నిమిషాలు మనం వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని తిప్పుకున్నాము. ఇలా మెల్లిగా టర్న్ చేసి ఇలా వేసుకోవాలి. దీన్ని కూడా మరొక 2 నిమిషాలు ఇదే కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనకు 2 సైడ్లు వేగిపోయాయండి. ఇవి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇలా మంచి 2 సైడ్లు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మనకు పడుతుంది 2 సైడ్లు వేగడానికి. ఇప్పుడు మిగతాయి కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇంతేనండి, మన వెజ్ కట్లెట్స్ రెడీ అయిపోయినాయండి. పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కూరగాయలు అంటే తినరు కదా, ఇలా మిక్స్ చేసి ఇస్తాం కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటారు. అలాగే లంచ్ బాక్స్లో కూడా ఇవి పెట్టేయచ్చు. మీద క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. చూడండి, ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా అలాగే ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.